మళ్ళీ ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత మళ్ళీ పాలు పోయండి. స్వచ్ఛమైన ఆవు పాలు పోస్తే మంచిది. నిజానికి ఈ మధ్యన ఒక షుగర్ అని, బీపీ అని, వ్యాధి నిరోధక శక్తి లేక కుంగి కుసించిపోయి ఒంట్లో ఉన్న శక్తిని అంతని కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు తిరిగి శక్తిని పుంజుకునేటువంటి అద్భుతమైన పొడిని 100 గ్రాములు అశ్వగంధ, ఇందులో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు పోయవలసి ఉంటుంది. ముందు ఒకసారి పోసాను, ఇలా భావన చేయడం అంటారు. మరుగుతూ ఉంటే మళ్ళీ అందులో ఉన్న శక్తి అంతా కూడా ఇందులోకి ఇంకిపోతూ ఉంటుంది. అశ్వగంధని శుద్ధి చేసే ప్రక్రియ అంటారు దీన్ని. ఈ అశ్వగంధ మూలికని 7 సార్లు ఈ విధంగా భావన చేసిన తర్వాత బాగా ఆరనిచ్చి, ఎండిన తర్వాత బాగా ఎండబెట్టండి. ఎండిన తర్వాత దంచి బాగా అంటే వస్త్రగాళితం చేయాలి, ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత దంచి పొడి చేసుకుంటే మీకు ఎంత స్వచ్ఛమైనటువంటి పొడి వస్తుంది. మార్కెట్లో అశ్వగంధ దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే భావన చేసి చేసుకునే అద్భుతమైనటువంటి పొడిది. దీనిని ఏ విధంగా వాడాలి ఇప్పుడు చెప్తాను. ప్రతిరోజు పూట ఉదయం లేచిన తర్వాత మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలలో 1 స్పూన్ ఈ పొడి, టేబుల్ స్పూన్ పొడి కలుపుకోండి. తర్వాత దాన్ని అలాగే సేవించండి. ఉదయం ఒకసారి, అలాగే రాత్రి భోజనం అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒకసారి సేవించండి. ఈ విధంగా సేవిస్తూ ఉంటే శరీరంలో ఎంత అద్భుతమైన శక్తి పెరగడం మీ కళ్ళారా చూస్తారు. అంతేకాదండి, నీరసం రాదు. బలంగా ఉదయం లేచి ఒక్కసారి ఇది తాగి వెళ్ళిన తర్వాత అద్భుతంగా ఎంత పనైనా మీరు చేసుకునేటువంటి శక్తి, తిరిగి భోజనం ఏదైనా